మళ్ళీ మునక్కాడల సీజన్ వచ్చేసింది. మరో మంచి వెరైటీతో మీ ముందుకి. ఇంతకుముందు వీడియోలో మునక్కాడ మామిడి చేసాం. ఇప్పుడు టమాటా మునక్కాడ చేద్దాం. మునక్కాడలు సన్నగా కట్ చేసి పెట్టుకొని అటు లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా అవి కూడా నూనెలో వేయించాలి. కొంచెం ఎక్కువ నూనె వేసి వాటికి తగ్గట్టుగా మనకి కావాల్సిన పులుపు టమాటాలు వేసి మగ్గించుకున్న తర్వాత ఆఖరణ చింతపండు వేసి, అంటే పెచ్చులు పీచులు విత్తనాలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని అది కూడా ఆఖరణ నూనెలో వేసి కొద్దిసేపు ఉంచి తీసేయాలి. మరీ ఎక్కువసేపు ఉంచితే నీళ్ళుక్కుపోయినట్టు అయిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి దాని రసంలాగా తీసి ఉడికించి కూడా ఉపయోగించవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో టమాటాలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆవాలు 1 స్పూను, అంటే 2 స్పూన్లైనా వేసుకోవచ్చు, మెంతులు 1 స్పూను వేయించుకుని ఆ పొడి కూడా చేసుకుని పెట్టుకుని అది కూడా వేసుకోవాలి. అయితే నా దగ్గర మెంతి పొడి, ఆవుపిండి రెడీగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తాను. అందాజుగానే ఉప్పు, కారాలు వేస్తాను. వేసి మిక్సీ పట్టిన తర్వాత మునక్కాడలు మరీ ఎక్కువగా నీళ్ళుక్కుపోయినట్టుగా కాకుండా వేయిస్తూ ఉండాలి అని చెప్పాను కదా, అది కొద్దిగా మెత్తపడింది అన్న తర్వాత తీసేస్తాము. ఆ నూనెలోనే ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ పట్టాలి. ఇలా అయిన ముద్దను మునక్కాడలు వేయించిన నూనెలో వేయించుకోవాలి. మునక్కాడలు ఇలా నూనెలో వేసి కొంచెం మగ్గేదాకా, లేత వాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా మగ్గిన మునక్కాడలను తీసేసి అదే నూనెలో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు వేసి కలిపి అవి కొంచెం వేగిన తర్వాత ముందే నూరి పెట్టుకున్న టమాటా వేసేయాలి. ఆఖరణ మునక్కాడలు వేసి కలపాలి.